హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియా శ్రీ బ్లాగ్స్. ఈరోజు ఒక అద్భుతమైన రెసిపీతో మీ ముందుకు వచ్చాను. నోట్లో వేస్తే కరిగిపోయేంత టేస్టీగా ఉండే గుత్తొంకాయ రెసిపీ. ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసి పక్కన పెట్టేసుకొని వాష్ చేసుకున్న వంకాయలను తీసేసుకొని ఈ విధంగా 4 పార్ట్స్గా డివైడ్ అయ్యేలాగా కట్ చేసేసుకొని ఆ వంకాయలన్నింటినీ ఇందాక మనం పక్కన పెట్టేసుకున్న నీళ్ళలో ఉప్పు నీటిలో వేసేయాలి. ఇప్పుడు మనం కర్రీ కోసం ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా సన్నగా తరిగేసి పక్కన పెట్టేసుకొని కొంచెం కొత్తిమీరను కూడా సన్నగా తరిగేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక సగం కప్పడు పల్లీలు, ఒక 4-5 ఎండుమిర్చి, ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, ఒక స్పూన్ కలోంజీ సీడ్స్ ఇవి మాత్రం తప్పకుండా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర లేకపోతే గనక స్కిప్ చేసేయండి. ఇవన్నీ కూడా మంచిగా వేయించేసుకొని మిక్సీ పట్టుకునే జార్లోకి షిఫ్ట్ చేసేసుకొని అందులో వేయించిన కుడకపొడి వేసేసుకోండి. నా దగ్గర వేయించిన కుడకపొడి ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. మీ దగ్గర పచ్చి కుడకపొడి ఉంటే అది ఇందాక మనం వేయించిన ప్యాన్లోనే వేసేసి వేయించేసుకోండి. కొన్ని వాటర్ పోసి ఈ విధంగా థిక్ పేస్ట్గా చేసేసుకొని దాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. ఇప్పుడు అందులో తగినంత ఉప్పు, ఒక 2 స్పూన్ల కారం, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, తగినంత అల్లం, కొంచెం గరం మసాలా వేసేసుకొని ఒక చిన్న నిమ్మపండు సైజులో ఉన్న చింతపండును తీసేసుకొని ముందుగానే నానబెట్టి అందులో నుంచి చిక్కటి రసం తీసేసుకొని ఆ రసాన్ని ఇందులో కలిపేసి ఆ పేస్ట్ అంతా కలిపేస్తే ఈ విధంగా మనకు ఒక చిక్కటి పేస్ట్ అనేది తయారవుతుంది. ఇప్పుడు మీరు రుచి చూసుకొని ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ పోసేసుకొని ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నింటినీ వేసేసి మంచిగా వంకాయల్ని మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల్లో అయితే వంకాయలు అనేవి మనకు మంచిగా మగ్గిపోతాయి. అప్పుడు అవన్నీ తీసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డలు, అదేవిధంగా కొంచెం కరివేపాకు వేసేసుకొని మంచిగా ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక అందులో మనం ఇందాక కలిపి పెట్టేసుకున్న పేస్ట్ని వేసేసి ఒక్కసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక చిన్న టీ గ్లాసెడ్ వాటర్ పోసేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే మనకు అది మరుగుతున్నప్పుడు ఆ వాటర్ అనేవి పోయి పేస్ట్ అనేది అలాగే ఉంటుంది, అడుగంటకుండా ఉంటుంది. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే ఈ విధంగా అందులో నుంచి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అప్పుడు ఒక్కసారి మనం కలిపేసుకొని ఇందాక మనం వేయించి పెట్టుకున్న వంకాయలను తీసి ఇందులో వేసేసి మెల్లగా ఒక్కసారి కలిపేసి మళ్ళీ ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అనేవి యాడ్ చేసేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. 5 నుంచి 7 నిమిషాలు అయ్యాక మనం మూత తీసి చూస్తే ఈ విధంగా కర్రీ అనేది రెడీ అవుతుంది. అప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క అనేది అందులో వేసేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేసేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే మన రుచికరమైన నోట్లో వేస్తే కరిగిపోయేంత టేస్టీగా ఉండే గుత్తొంకాయ రెసిపీ అనేది రెడీ అయింది. మీరు ఇది తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఒక్కసారి వాటిని కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.